సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ హలో వెల్కమ్ టు 95 న్యూస్ ఛానల్ తగ్గేదిలే కామెడీ షో. లాస్ట్ టైం చూసారు కదండి స్కిట్ ఎలా నవ్వించారో. మళ్ళీ మన ముందుకు రాబోతున్న సరికొత్త స్కిట్ తో గలాటా గ్యాంగ్. ప్లీజ్ వెల్కమ్ టు గలాటా గ్యాంగ్. మూలికలే బాబు మూలికలు, పక్షవాతం, ధనుర్వాతం, చేతివాటం, వందినంత నాకు చేతివాటం డబ్బులు. రాండి బాబు రాండి. మూలికలు మూలికలు అన్నిటికీ ఔషధాలకు ఒకటే మూలిక. ఇదేదో బకరా కొడుతున్నాడు. ఏదో మూలికల్లాగా ఉన్నాయి. ఇంట్లో చాలా బ్యాడ్ టాక్. 3 నెలల గ్యాప్ ఇక్కడికి వెళ్తే ఏదో మూలిక పని చేస్తాయేమో. గురువు గారు ఏంటివి ఇవా? ఇవి అత్రాసులు తిందామా? ఏంటివి అవి బొబ్బట్లు, అత్రాసులు. మరి మూలికలు అన్నావు. మరి కనబడలేదు నీకు మూలికలనే? ఓహో ఓకే ఓకే. ఇప్పుడు ఈ మూలికలతో మనకి ఏదైనా అవుతుందా? ఏమన్నా అవుతుంది అంటే ఏమైనా అవుతుంది. నువ్వు పొడుగు తప్ప ఏమైనా అవుతుంది. మరి ఏదైనా అవుతుంది ఎందుకు చెప్పావు? అయితే పొడుగు అవ్వలేం కదా మూలికలతో. ఏదైనా లోపల ఏదైనా ప్రాబ్లం. పొడుగు కాదు ఇంకేదైనా ఇంకేదైనా అంటే అదే తెలిసిపోయింది మీకు. బ్రెయిన్ కా బ్రెయిన్ కాదు నాయన. వాటికి ఉండవు. ఓన్లీ ఆయుర్వేదిక్ వాడాలి. ఓన్లీ ఆయుర్వేదిక్ మూలికలు పనిచేయవు. దానికి పెళ్ళయిందా నీకు? అందుకేనేమో అంటే గ్యాప్ వచ్చింది. నువ్వు మళ్ళీ గ్యాప్ కోసం వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. సరే మూలిక కోసం చెప్పు. ఈ మూలికలు తింటే ఆరోగ్యమే మహాభాగ్యం. తప్పు మాట్లాడుతున్నావు. తప్పేం మాట్లాడుతున్నా? మహాభాగ్యం. భాగ్యకుండా అక్కడ ఆరోగ్యం. ఇంకా భాగ్యాన్ని వదలలేరంటాను. రే అదొకటే నాకు ఏమైనా ఉన్నాయా? ఏం నీకెందుకు? నీకు సంబంధం ఏంటి మా భాగ్యతోటి? మూలికలు అమ్ముకునే అంటే వచ్చి భాగ్య కోసం ఎందుకు మాట్లాడావు చెప్పు. అప్పుడప్పుడు మూలిక కోసం వస్తుంటది రాత్రిపూట. సరే కానీ ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులతో మనకి ఏమైనా పని అవుద్దా? ఏమైనా వాడితే? ఎందుకు పని కాదు. ఈ ఆకు కానీ రుద్దుకుంటే చేతి నిండా పని ఉంటది. పూసుకోవాలి ఫస్ట్. పూసుకోవాలి మకానికి కూడా. ఓకే. చేతి నిండా పని వస్తుందా? ఎప్పుడు వస్తా చూడు. గురువు గారు చేతి నిండా పని అంటున్నారు. దురదేస్తుందండి. గీరుకో చెప్తా పని వస్తుంది. గీరుకుంటే ఇంకా పని వస్తుంది. వద్దు ఊడిపోతుంది. తగ్గించండి. తగ్గించాలా? ఆ నీళ్ళు తీసుకోకుండా నీళ్ళు దప్పికెత్తనే. నాకు దప్పికెత్తనే వాటర్. చెప్పా కదా పని చేసి ఎక్కువ పని ఉంటది. పక్కన పని కూడా వెళ్ళాలని చెప్పాను నేను. అవును అందుకే చెప్పాను. తగ్గిస్తాను చేయబట్టు. కింద చేయబట్టి తీస్తాను. మన మూలికలు అన్ని పని చేస్తాను చూసావా బాబు? మీరు కింద తీసి ఏంటి రాస్తారో తెలియట్లేదు. గొప్ప తగ్గిపోతున్నాయండి. దేవుడండి బాబు. కాలు ముక్కో. మొక్కుతారు కాలు ముక్కరు. కానీ ఇప్పుడు ఆకేటండి గురువు గారు. అది ఆకు తింటే నిజం చెప్పేస్తావు నువ్వు. ఏంటి నిజమే చెప్తావు? ఏదైనా రాత్రి నువ్వు చేసినట్టు కూడా చెప్తావు అనమాట. నాకు గురించి కాదులేండి. రాత్రి ఎక్కడికి వెళ్ళావా అంటే చెప్పలేదు. పెడితే నిజాలు బయటికి రావాలి. ఫస్ట్ తిని చెప్తా. ఫస్ట్ నేను టెస్ట్ చేయాలి. అది తిను. చేదుకుందండి బాబు. నిజం చెప్పావు కదా చేదుగా ఉందని. ఇలాంటి టాక్ అంటే నాకు కావాలి. ఓన్లీ చేదు ఉంటుంది. నిజం చెప్పాలి. రుద్ది నోట్లో కుక్కి రుద్ర తప్ప ఏం చేయలేవనే జంపింగ్. రాత్రికి నిజం చెప్పాను మా ఆవిడతోటి. ఎవరు పక్కింటి వాళ్ళ చేత మీ చేతనా? ఏమోనండి బాబు. నాకు ఏం అర్థం కావట్లేదు. అందుకే అలా బయటకు వచ్చాను. మీరు దేవుళ్ళ కనిపించారు. ఆ కూడా పట్టేస్తున్నాను. ఓకే సరే గానీ చెప్పండి. ఇవన్నీ తింటే మీకు మంచి లాభం అండి. ఆకులను తింటే? అన్ని తింటే మూలిక. నాకు
మీకు లాభం నాకు లాభం. నాకు లేదు కదా. మీరు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా ఏ ఎక్స్పీరియన్స్? నష్టపోయేదానికి నష్టపోయేదానికా? మరి నాకు లాభం ఏంటి రాదా? వస్తుంది. కొనగా అమ్మగా నాకు వస్తుంది. నాకేం వాట ఇస్తారా మరి? ఇస్తా రా పేటకి వెళ్దాం చెప్తా. పేటకి ఎందుకు? నీతో పాటు నిన్ను జాయిన్ చేసుకుంటారా? పక్కన బయట పెట్టిస్తావా? పెట్టిస్తా వాటా కాదు కోట్ల కూడా ఇస్తా. బిజినెస్ లో రావాలి కానీ లాభాలు మాకు మూలికలు పెట్టుకుంటే మాకేందుకు? బిజినెస్ అవ్వదులేగానే. సర్లే కానండి. ఇప్పుడు ఈ మూలికలతోటి మనకేమైనా పిల్లలు ఏమైనా పుడతారా? పిల్లల పక్కింటి పిల్ల మీ పిల్లల నాకేనండి బాబు, పక్కింటి ఎందుకు? పిల్లలు పుడతారా లేదా? నాకు చాలా రోజు పెళ్లి చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. మీకు పిల్లలు పుట్టాలంటే మీ పక్కింట్లో నేను రావాలి. మీ పక్కింట్లోకి రావాలి. మీ పక్కింట్లో వచ్చి పక్కింట్లోకి వచ్చి మూలికలు పెట్టాలి అంటున్నా. ఆ మొక్క మరి ఓకేనా? పక్కింట్లోకి వస్తాడట. పక్కింట్లోకి అట్లా కాదు. ఇప్పుడు మీరు పక్కింట్లో మనకి మూలికలు చేయాలన్నా ఏమని చేయాలని ఉండాలి కదా. అందుకు నీ పక్కింట్లో చేరాలా అంటున్నా. అది ముందు చెప్పాలి నువ్వు. కానీ మీరు ఉండకూడదు. ఓన్లీ నేను వండుకుంటా. నేను అనుకున్నా అంటే ఏంటి చెప్పు. మూలికలు మేమే సప్లై చేస్తాం. సప్లై కోసం సప్లై కదా. మీరు ఉండకూడదు అక్కడ. డ్యూటీకి పోవాలా. మీ డ్యూటీ పోతే మా డ్యూటీ మేము చేస్తాం కరెక్ట్ గా. డ్యూటీ ఏ డ్యూటీ? మూలికలు అమ్ముకునేదే. అదే మొత్తం. మా ఇంట్లో వెళ్ళిపోకరా నాయన. మాట మాటికి బాగా తెలిసి రండి బాబు అంటది. అదే నిన్ను అనవసరం లేదు. రండి అని. నిద్ర వస్తుంది సార్. మూడుకి ఎదురు పెట్టుకుని నిద్ర అంటే సార్ ఈ మధ్య నిద్ర రావట్లేదు సార్. పొగ్గుల పూట నిద్రపోతాను. రాత్రిపూట ఏమి? రాత్రిపూట ఎన్నో ఉన్నాయి చాలా వ్యవహారాలు. చెప్పండి రాత్రిపూట. మళ్ళీ మీరు అంటే బాధపడతారు. వద్దుకోండి. నేను బాధపడతానండి బాబు. సార్ మళ్ళీ చెప్పే విషయాలు కదా. ఈ మూలికలు తీసుకొని ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు నిద్ర గుర్తొచ్చిందండి. ఇప్పుడు రాత్రిపూట మా ఆవిడ రాత్రిపూట వేరే ఇంటికి వెళ్ళిన నిద్ర నడుస్తుంది. దీనికి ఉందండి మన దగ్గర. ఏ మూలిక చెప్పండి. ఏ మూలిక? ఇది అదే మా దగ్గర ఉంది. ఇది మూలిక తిన ఆను. నేనెందుకు అంటానండి బాబు? మీ ఆవిడ తినాలి కదా. మా ఆవిడ తీసుకురాబని చెప్తా. నంబర్ చెప్పండి. సెండ్ చేస్తాను. మా ఆవిడ నంబర్ మూలికలు వచ్చినప్పుడు నేను చూస్తాను. మా ఆవిడ తెలియట్లేదురా. అది పందిలాగా ఉంటుందిరా. నువ్వే చేయలేవుదండి. నువ్వే చేయలేవు. నేనేం చేస్తాను? నేనేం చేయలేను కాబట్టి మూలిక కోసం. ఈ పనుల గురించి ఆపేసి మూలిక తీసుకుని ఇది తినపెట్టు మీ ఆవిడకి. ఇంతసేపు నడుస్తాను కదా. ఇప్పుడు పరిగెత్తది. పరిగెడుతుంది. జనదన పరిగెడుతుంది. ఎవరురా నీది? అది నడుస్తుంటేనే పట్టుకోలేకపోతాను రా. నేను పరిగెడి తింగితేనే పట్టుకుంటాను రా. పంజరా ఉంటది. లాక్ వేసుకుని తినిపించేయి. గడికి వాకిలికి లాక్ వేసేసి పరిగెత్తదు. దాని ఊపికి దాని స్పీడ్కి ఏ లోకులు పని చెయ్యట్లేదు రా నాయన. అయితే పని చేద్దాం. నీ మూలికలే ఇవ్వు. ఒకటి నా దగ్గర తీసుకురా. మూలికలు నీ ట్రీట్మెంట్ ఇస్తా. కానీ ఒక వారం ఇక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలి? నా దగ్గర ఉండాలి. నీ దగ్గర ఉంచుకునే చేస్తావు. ట్రీట్మెంట్ చేస్తా. నిద్ర నడవకుండా చేస్తావు. ట్రీట్మెంట్ అంతే కదా. పక్కా కదా. నువ్వు ఉండకూడదు అంతే. అప్పుడప్పుడు రావచ్చు కదా. పోవచ్చు. ఓకే గురుగారు. ఓకే. ఇక్కడ ఉండండి. కొన్ని ఉండండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి న్యూసెన్స్? ఏంటి ఇదంతా? ఇదేరా పానీపూరి బండరా. కావాలి నా ప్లేటు. ప్యాస్ దాలా. పానీ దాలో సార్. ఇంకేమొద్దా? అడోడ పిలుతాను నిన్ను. ఇదేంత పానీపూరి బండిలాగా ఉందంటరా. మూలికలు రా. ఏ వ్యాధి కానీ ఇక్కడ అమ్ముతాను నేను. దేనికైనా అమ్ముతాను. పీడకలు వస్తున్నాయా? ఏం పని చేస్తా అంటావు? పిడకలు కొడుతున్నావు కాబట్టి నీకు పీడకలు వస్తున్నాయి. అవునా? ఏం కలర్ రావాలా నీకు? మంచి కలర్ వచ్చి చెప్పండి సార్. చిలిపి దొంగ
ఇంకా చెప్పు మర్రా వీడి మొహం చూసాక ఇంకేమొస్తాయి నీకు గురువుగారు బాగా ఆయాసం వచ్చేస్తుందండి ఎందుకండి ఎందుకంటే మొహం చూసినప్పటి నుంచి అదే నీ మగం చూసి నాకు వస్తాను చెప్పినానా? సర్లేండి మన నుంచి గొడవ ఎందుకండి రాత్రి మా ఇంట్లో మా ఆవిడతో పడలేక ఇక్కడ మీ మొహం చూసిన తర్వాత నా లోన మొత్తం ఏమేం చెప్పండి మేడం. ఆయాసం వస్తుందండి. అదే ఎందుకు వస్తుంది చెప్పండి, నిజం చెప్పండి. చెప్పమంటారా? చెప్పేయండి. మా ఆవిడ ఫోన్ చూసానండి మీ ఆవిడ ఫోన్ చూసావు? ఏం చూసావు? ఓపెన్ చేసి చూసాను. వాట్సాప్, కాంటాక్ట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రాగట్లేదండి. అప్పటి నుంచి ఆయాసం. గురుగారు నా బట్టుకు ఎవరికి చెప్పుకోమంటావు? ఏమైందండి? నాది అదే పరిస్థితిరా బాబు. నీది కూడా చూసారా? ఏంద్రా? అదే ఫోను ఇంకా ఏదో అనుకున్నారా బాబు? చూసారా? చూసాను రా. మనమే దాచుకోవాలి. దాచుకుందాం. తమ్ముడు బాగా చూడండి. ప్రాబ్లం ఉంది సార్. నీకే ప్రాబ్లం రా? ఇప్పుడు తుమ్ములు వస్తానే ఉంటాయి సార్. చేయి తీసి మాట్లాడు. ఈ ప్రాబ్లం అంటే ఏదో అనుకున్నా. చెప్పు. తుమ్ములు వస్తా ఉంటాయి. నీకు ఎప్పటి నుంచి అక్కడే ఉన్నట్టుంది ధ్యాస అంతా. ఆడ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది రే అదవా? తుమ్ములు విపరీతంగా వస్తూ ఉంటాయి సార్. ఎందుకు వస్తున్నాయి? ముక్కులో పుల్ల పెట్టినప్పుడు వస్తాయి సార్. ముక్కులో పుల్ల పెట్టుకుని తుమ్ములు కాక తుమ్మిదలు వస్తాయంట్రా. ఈ మకానికి ఏం డౌట్ అడుగుతారా మీరు? రే లాగేస్తుంది ముక్కు పగిపోతుంది. వేరే ముక్కులంటే చెయ్యి బాగా లాగిస్తుంది సార్. ఏరా కింద చూస్తారా? ఏ అదే సార్ కాలు ఇప్పుడు నేనే ఎత్తానండి. ఏ ఆడు పెట్టద్దురా, ఊరికెళ్ళరా, దండం పెట్టుకోరా. నా కడుపు కొడతాను, నా కడుపు పెడతాను అన్నం. మీరు మా కడుపులో కొడుతున్నట్టున్నారు సార్ ఇందాక నుంచి. చాలా కడుపు పని చేసిందా? వేసుకుంటే పని చేస్తున్నారా? ఏడేసుకుని ఏదో ఒకటి. కాలు మోకాలు నొప్పులు నాకు బాగానే. అవునా? ఏమన్నా రాసినావా? గోరింటాకు రాసిన గురువు గారు. ఒరే గోరింటాకు చేతులకు రాస్తారా, మోకాలకు కాదు. ఏడగుట్టినారు పొట్టినాయలా? అంటే ఈ మోకాల నొప్పులతో నా పురాణ దాటలేకపోతున్నానండి. ఏ పురం ఉన్నా? కాపురం. ఒరే కాపురాన్ని దీనికి లింక్ పెడతామంట పురానికి దీనికి. మోకాలు నొప్పి ఏం తెలుసండి మీకంటే చంద్రకళ శశికళ ఆంటీ ఎవరున్నారు? ఒరే ఆగరా రే, అన్ని ఎందుకు లీక్ చేస్తావు నువ్వు? అదెవరు? కరువులో నా కరువు ఆగో. నా మోకాల నొప్పులకి 3కి ఇవ్వలేదు. నరాలు లాగేస్తున్నాయి నాకు. ఎందుకు లాగుతున్నాయి? ఎలా లాగుతున్నాయా? చేయి చెప్తా. ఇలా ఉన్నాయా? ఇలా లాగితే ఏంది? నరాలు లాగుతాయి. ఎన్నిసార్లు రా లాగుతావు? మీ ఆవిడని లాగినావు లేదు, నన్ను లాగుతాను. నాకు రక్తం మరిగిపోతుంది గురుగారు. రక్తం మరిగిపోతుందా? ఏది కోడి రక్తం? చెప్పు. మరిగిపోతుంది గురుగారు రక్తం. ఏ రక్తం రా? మటన్ షాప్కి వెళ్ళి మేక రక్తం తెచ్చాం గురుగారు. అది పొయ్యి మీద పెట్టా మరిగిపోతుంది. రే పొయ్యి మీద పెడితే మరక్క గరుగుతుందంట రాని. ఏంద్రా డౌట్ రా మీరు? ఈ మూలికల కోసం వచ్చారా, మీ ఇంట్లో డౌట్ల కోసం వచ్చారా మీరు? రక్తం మరిగిపోతుందంటే తినేస్తూ అనుకోను నేను. ఏంది? కోడే అలా ఇంకేం వేయలేవు నువ్వు. గురువు గారు నరాలు లాగడం అంటే రోజే చెప్పినట్టు ఆ యాంగిల్లో కాదు. మా ఆవిడ లాగేస్తుందండి ఏ యాంగిల్ చూసినా నీకు నరాలు లాగవరా? నొప్పులకి ఏం లేదు, అన్ని ఇస్తా. కానీ అన్ని తెలియాలి ఏమేమి ఉన్నాయి మీకు. సరే కానీ ఇంకా ఏమైనా పని బతికే చెప్పురా. నేను కోర్టులో చేస్తా. కోర్టు సార్ మటల్ కేసులు అన్ని మామూలుగా ఉండదు. ఏం చేసేసా మన కోర్టు దగ్గర రావాల్సిందే. కోర్టు దగ్గరికి అందరూ మొత్తం అందరూ ఎవరైనా సరే మన కోర్టు దగ్గర చాగాల్సిందే, కూర్చోవాల్సిందే. అంటే ఇప్పుడు ఏ సార్ సుప్రీం కోర్టా, హైకోర్టా? ఫుడ్ కోర్ట్. ఫుడ్ కోర్ట్ నోటి తెలుసు నీకు. బతుకులో నా బతుకు హైకోర్టు సుప్రీం కోర్టు అనుకున్నా కదరా. నువ్వు ఏది ఫుడ్ కోర్టులో పని చేస్తున్నావా? ఆగరా, నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా.
కాలర్ ట్యూన్స్ కాలర్ ట్యూన్స్. ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ లో కాల్ ట్యూన్స్ పెడతాం. ఇప్పుడు పెట్టాను తెలుసా? ఏం పెట్టావు? గుడి గంటల నవ్వుతా వేళ తెలియదు నాకు తెలియదు. చెప్పా ఆ టూన్స్ కాదురా, నేను మ్యూజిక్ డైరెక్టర్ ఏమో టూన్స్ అనుకున్నా. గుడి గంటల నవ్వుతా వేళ తెలియదు నాకు తెలియదు. తెలుసా? అది మామూలుగా ఉండదు. ఏ అమ్మాయి విన్నా సరే అలాగ వచ్చి మన గంట ఐ మీన్ గుడిలో రావాల్సిందే. సరే ఇవన్నీ కాదురా రే, నీకు కాలం గడవాలంటే ఏం చేస్తా అంటావు? కాలం కావడానికి అంతే కదా, బ్యాటరీలు వేస్తుంటాం గడియారంలో. అంటే కాలం నడవడానికి బ్యాటరీలు ఎత్తాను అంతే మరి. ఒరే ఇట్లా చేసే కదరా నేను రెండో పిల్లం వదిలేసిపోయింది. అందుకే కదా మీ దగ్గరకు వచ్చింది మూడు కోసం. మూడో పిల్లం కోసమా? ఏ పారా కనపడతా నీ కళ్ళకు అందంగా కనపడాలి గురుగారు. ఏమన్నా మూలికలు ఉన్నాయా? ఉన్నాయిరా. ఈ పేలికి లాంటి మకానికి మూలిక కావాలా? మూలిక అదేంటి గురుగారు అట్ట అంటారు? ఆ ఊళ్ళో నన్ను మహేష్ బాబు అంటారు. మరి ఇన్నే సంపూర్ణేష్ బాబు. ఆగరా, నీ గురించి చెప్తాను. నన్నైతే మహేష్ బాబు చేయండి. మనిషి చూడటానికి బొమ్మలా ఉన్నా షార్పే. వాష్రూమ్ చేస్తా ఉన్నాను. మూలికేసుకోండి ఆగిపోద్ది. వస్తా ఉండరా, ఏ కస్టమర్ వస్తాడు అతను డిస్కస్ చేస్తాను. తగ్గడానికి చూడండి. కాదు అందాన్ని చూడండి గురుగారు. ఆగరా, అందాన్ని చూడండి. కస్టమర్ వస్తున్నాడు, ఆ కస్టమర్ కు ప్రాబ్లం ఏంది కనుక్కోండి. నేను ముగ్గురికి వచ్చేస్తాం. గోయింగ్ యాడ్ పోతుంది. ఇదా వాడు పొడిగా దానికోసం మూలికలు పెట్టినా. వీడి కడుపు నొస్తానని చెప్పి ఇది పెట్టాను. నాకు ఇప్పుడు ఉపయోగం, దీని వల్ల నాకు ఉపయోగం ఏంటిది అంటున్నా. అవునా? పిల్లడు వచ్చాడు. పిల్లడు అంటున్నావు, వాడి పిల్లడా నువ్వు పిల్లడా? పొడుగు చూసుకోండి ఇద్దరు. ఓకే కానీ చెప్పు నీ ప్రాబ్లం ఏంది? చదువు చక్కగా రావట్లేదు. ఎంత చదివినా అసలు రావట్లేదు. చదువు చక్కగా రావంటే చక్కగా ఆడుకోపోతా అంటాడు తూములకి దాంట్లో. ఏడా పోవట్లేదు వచ్చి క్లాస్ లోనే కూర్చుంటున్నా కానీ రావట్లేదు, మొత్తం మర్చిపోతున్నా అసలు. కూర్చుంటున్నావు కదా క్లాస్ లోనే కూర్చుంటున్నా. చదువు సంధ్య సంథింగ్ ఏదో ఉండుంటుంది. చదువు సంధ్య లేకుండా ఉంది కాబట్టి సంధ్య ఈ సంధ్యాలు ఆడ తగిలిన అర్థం కాలేదురా. నువ్వు జరిపిన వాడు సరి సంధ్య అంటే ఏంద్ర మీ బాధ ఇస్తాను, అన్ని మూలికలు ఇస్తాను నేను. ఏం జరుగుతుందా? ఇంతసేపు బెంచ్ జరిగింది, నువ్వు జరిగినావు. ఏం జరగాలంగా? ఎవరో తెలుసా? నీకు తెలీదా? ఎవరన్నావా? అరే నువ్వు ఎవరు చెప్తే కదా. అసలు నువ్వెవరు? నువ్వెవరు? ఆయన ఏదో చెప్తాను. స్మగ్లింగ్ జరుగుతుంది. నేను ఎస్ఐని. ఎస్ఐ సార్ నమస్తే సార్. మీరెందుకు భయపడుతున్నారా? ఎస్ఐ లేదు సార్. ఏం చెప్పండి సార్. సార్ ఇక్కడ ఏం జరగట్లేదు సార్. ఇవన్నీ ఏంటి చూడండి సార్, చెక్ చేసుకోండి సార్. సార్ జరుగుతుంది ఇదంతా. చెప్పండి సార్. సార్ వీళ్ళే సార్ సప్లై చేస్తారు. ఏంటి ఉంది అక్కడ? ఎందుకు ఏముంది? రే సారీ రా, నీకు మూలికలు అని పేరు చెప్పి ఇంకోటి ఏదో అమ్ముతున్నాను రా. ఆగండి రా, మీరు కూడా నా పార్ట్నర్స్ కదరా సార్. లేకుండా ఇప్పుడు దాకా ఇక్కడ నా పార్ట్నర్స్ తీసుకోమని సార్ వాళ్ళని. సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.